ప్రైజ్ ది లార్డ్. ముందుగా దేవునికి కృతజ్ఞత వందనములు చెప్పుకుంటున్నాను. నా పేరు సుధారాణి, మా హస్బెండ్ పేరు కిరణ్ కుమార్ రెడ్డి. మేము భవ్య సిమెంట్లో ఉంటున్నాము. నాకు ముందుగా గర్భసంచి ఆపరేషన్ అయింది. ఆ గర్భసంచి ఆపరేషన్కి ముందు మా పిన్ని చెప్పింది, నీకు ఇక దూరంగా ఉందా, గర్భసంచి ఆపరేషన్కి ముందు పిన్ని చెప్పింది, నీకు ఆపరేషన్ పడిద్దమ్మా, కానీ నీకేం కాదనంటే, నాకు అందరూ ఉన్నారు కానీ ఎవ్వరు కూడా చూడడానికి నాకు అంత ఇదిగా లేదు. అందరూ బాగున్నారు కానీ నేను అందరికీ సేవ చేశాను, ఎవరు కూడా నాకు చేయడానికి లేరు. అప్పుడు మా పిన్ని ఉండి, నీకు ఎవ్వరు అక్కర్లేదమ్మా, నేను కాదు, ఎవ్వరు అక్కర్లేదు, నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు ఎవ్వరు అవసరం లేదు, నీ దేవుడు నీకు తోడై ఉంటాడని చెప్పారు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్పిండు. అయినాక గర్భసంచి ఆపరేషన్ అయినాక 1 వీక్ కూడా నాకు ఎవ్వరు తోడు లేదు. పెద్ద ఆపరేషన్ అయినాక నా భర్త నాకు తోడుగా ఉన్నాడు. మా పిన్ని విజయమేరి చెప్పింది, నీకు ఎవ్వరు తోడు అవసరం లేదమ్మా, నేను నీ దేవుడు నీ పక్కనే ఉంచుకొని నిన్ను కాపాడుతున్నాడు, నువ్వు ఎవరి వైపు చూడవాకు, ఆయన వైపే చూడన్నది. నేను ఆయన వైపే చూశాను. ఆయన నన్ను స్వస్థపరిచాడు. ఒక్కరు కూడా లేకోకుండా నన్ను కాలనీలో ఎంతోమంది ఆత్మ బంధువులు, నాకు తెలియని పరిచయం లేని ప్రతి ఒక్కరు కూడా నన్ను పలకరించారు. అందును బట్టి దేవుని కృతజ్ఞతలు. ఆపరేషన్ సక్సెస్ అయింది. నేను చాలా బాగా కోలుకున్నాను. తర్వాత మా అత్తగారు బాగాలేకపోతే తనకి సేవ చేశాను. మళ్ళీ నాకు చిన్న ఆపరేషన్ కుట్ల దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ వచ్చి చీమ వస్తే ఆ చీమ క్లియర్ చేసినాక మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ చీమ వచ్చింది. వేరే పిడుగురాల హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత చీమ ఇలా వస్తుంది, నాకు ఇబ్బందిగా ఉంది అని అంటే వాళ్ళు అన్నారు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 5 సెంటీమీటర్స్ వరకు ట్రాక్ ఉంది, యూరిన్ బ్లాడర్ వరకు ఉంది, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, సర్జరీ పడిద్ది అని అన్నారు. అప్పుడు నాకు భయం వేసి చాలా బాగా ఏడ్చాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు డబ్బులు ఏదైనా కూడా నాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. ఏంటి తండ్రి నాయన అనుకున్నాను. మళ్ళీ మా పిన్నికి ఫోన్ చేసి, ఏంటమ్మా మళ్ళీ నాకు ఈ పరీక్ష ఏంటి, ఇదేంటమ్మా అని నేను ఫోన్ చేసి అడిగితే, నీకు ఏమీ కాదమ్మా, నువ్వు మంచిగా ప్రార్థన చేసుకో, దేవునికి మానవులకు సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యమేనా తల్లి, నువ్వు మాత్రం మంచిగా ప్రేయర్ చేసుకో, ఎవరి వైపు చూడకు, జపమాల ప్రార్థించు, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడన్నారు. కానీ నా మనసులో ఏదో ఒక మూల ఇవి ఇలా చెప్తుంది కానీ నాకు లేదు, నాకు ఆపరేషన్ పడిద్ది, ఇవి డాక్టర్స్ ఇలా చెప్తున్నారు అనుకున్నాను. మళ్ళీ మా అమ్మ విజయమేరి చిన్నప్పరెడ్డి మహావయ్య సహాయంతో నార్కెట్పల్లి హాస్పిటల్కి వెళ్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రిపోర్ట్స్ చూసి ట్రాక్ ఉంది, ఆపరేషన్ సర్జరీ పడుతుంది అని చెప్పారు. మళ్ళీ ఒకసారి సిటీ స్కాన్ ఎంఆర్ఐ తీద్దామన్నారు. ఎంఆర్ఐ తీశారు, సిటీ స్కాన్ పనిచేయట్లేదు, ఒక 1 మంత్ ఆగి రండి అన్నారు. మళ్ళీ సరేలే అని ఇంటికి వచ్చి మళ్ళీ 1 మంత్ తర్వాత మొన్ననే రీసెంట్గా మొన్న మండే రోజు హాస్పిటల్కి వెళ్ళాం. సిటీ స్కాన్ ఎంఆర్ఐ 2 తీశారు. అంతకు ముందే పిన్ని అంది, ఖచ్చితంగా నీకు తగ్గిద్దమ్మా, స్వస్థపడుతుడు, సంధికి సాధ్యం కాంది ఏది లేదు, సమస్తం సాధ్యమే అమ్మ, నువ్వు మంచిగా ప్రార్థన చేసుకో, జపమాల ప్రార్థన చేసుకో, మంచిగా ప్రార్థన చేసుకో, ఎవరి వైపు చూడొద్దు, దేవుడి వైపే చూడు, ఆయన ఒక్కడే జీవం కలిగే దేవుడు, మమ్మల్ని స్వస్థపరచువాడు ఆయనే అమ్మ, ఎవ్వరూ ఏమి చేయజాలరమ్మా అని చెప్పింది. ఆ మాటలు నన్ను బాగా బలపరిచినాయి. నేను ప్రార్థించుకున్నాను. ప్రతిరోజు ఉదయం సాయంత్రం జపమాల ప్రార్థన చేసుకునేదాన్ని. హృదయ శుద్ధి కలిగి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు స్వస్థపరుస్తాడు అన్నది అదే మాట నిజమైంది. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాము. ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ అన్నీ తీశారు. ఆ రిపోర్ట్లో 5 సెంటీమీటర్ వరకున్న ఆ ఇన్ఫెక్షన్ని ఏమీ లేకోకుండా కూడా క్లియర్ చేశారు. రిపోర్ట్లతో సహా సాక్ష్యంగా నిరూపించాడు నా తండ్రి. ఈ తండ్రికి ఏమి ఇచ్చినా కూడా కృతజ్ఞతలు తెలుసుకోవును. హాస్పిటల్ నుంచి వచ్చాక డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ చెక్ చేసి, ఏమీ లేదమ్మా, నీకు ఒక్క మెడిసిన్ కూడా అవసరం లేదన్నారు. మళ్ళీ సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనకి చూపిస్తే, ఏమీ లేదమ్మా, నీకు అసలు మొత్తం తగ్గిపోయింది, మెడిసిన్ కూడా అవసరం లేదని నన్ను ఇంటికి పంపించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా విషయంలో ఇంత గొప్ప కార్యం చేసిన నా తండ్రికి ఏమిచ్చి కూడా మేము రుణము తీర్చుకోలేము. యేసయ్యా వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా.